హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ప్రస్తుతం మేమైతే కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి. మేమందరం ఈ రాత్రి టోకెన్స్ తీసుకోవడం కోసం క్యూలలో నిలబడి టోకెన్స్ తెచ్చుకోవడం జరిగింది. ఆ టోకెన్స్ అయితే రేపటికి మాకు దర్శనానికి రేపు సాయంత్రానికి వాళ్ళు స్టాంప్ వేసి ఇచ్చారు. అయితే మేమైతే ఈలోగా సమయం ఉందని చెప్పి కాణిపాకం రావడం జరిగింది. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి టెంపుల్కి అయితే వచ్చి దర్శనం పూర్తి చేసుకుని ఇప్పుడే బయటకు వచ్చి కోనేరు ముందు నిలబడి మీతో మాట్లాడుతున్నామండి. ఈ కాణిపాకం అనేది మన తిరుపతికి సుమారుగా ఒక 66 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడికి రావడం జరిగింది దర్శనం కోసం మేము నలుగురును. ఈ గుడి యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇక్కడ ఎవరు అబద్ధం ఆడటానికి అయితే చాలా భయపడిపోతారండి. ఈ గుడిలో మనం ఒట్టేసినట్టయితే కనుక ప్రమాణం చేసినట్టయితే కనుక అది సత్యంగా అందరూ భావిస్తారు. మనమే కాదండి, మన భారతదేశాన్ని బ్రిటిష్ ప్రభుత్వాలు పరిపాలించిన రోజుల్లో వాళ్ళ న్యాయస్థానాల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేశారంటండి. ఎక్కడన్నా దోషి దొరకకపోతే కాణిపాక వినాయకుడి గుళ్ళో అతనితో ఒట్టేయించండి అని చెప్పి బ్రిటిష్ న్యాయస్థానాలు కూడా ఆర్డర్ వేసి అంటండి ఆ రోజుల్లో. అంత ప్రాధాన్యత కలిగినటువంటి గుడి అండి ఇది, ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి టెంపుల్. ఈ గుడికి తెలుసు కదా, నారాయణ పచ్చిపులుసు వెంకటనారాయణ, నా చిన్ననాటి స్నేహితులు రెడ్డి పూర్ణచంద్రరావు, వాగలపూడి నరసింహమూర్తి, మేమంతా తాడేపల్లిగూడెం కేంద్రంగా చేసి అక్కడి నుంచి బయలుదేరి రావడం జరిగింది. అదండి మా ప్రయాణ విశేషాలు. ఇలాగ చిన్న చిన్న వీడియోలు మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఏమంటారు సోదరా? జై గణేష. జై గణేష. జై విఘ్నేశ్వర.